నాయకుడంటే పవన్ కళ్యాణ్లా ఉండాలని జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. పవన్ కళ్యాణ్ చూసి జగన్ లాంటి వారు ఎంతో నేర్చుకోవాలన్నారు. నాయకుడిపై నమ్మకం లేకే ఆళ్ల నాని వంటి వాళ్ళు ఎందరో పార్టీలకు రాజీనామా చేస్తారని తెలిపారు ఆయన. ఎన్డీఏ కూటమి గేట్లు తెరిస్తే వైసీపీలో జగన్ తప్ప ఎవ్వరూ మిగలరంటున్న జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడుతో మా కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. నిన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాసు ఏలూరు జిల్లా వైసీపీ పార్టీ పదవికి అదే రకంగా ఏలూరు జిల్లా ఇన్ఛార్జి కూడా రాజీనామా చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ వైసీపీలో ఏం జరుగుతుంది, వైసీపీ నాయకులు ఎందుకు అలాగా? ఎందుకంటే ఆళ్ల నాని అనేవాడు వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత వీర విధేయుడు. అటువంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారనే విషయాలు ఇక్కడ మనతో పాటు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు, ఏలూరు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఆయన తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆళ్ల నాని వెళ్ళిపోవడం అనేది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుందంటారు? జనసేన అని చెప్పినట్టు అది మునిగిపోతున్న పడవంటారు, అసలు ఏమంటారు? అంటే ఆళ్ల నాని గారు నిన్న రాజీనామా ఆయన పదవికి ఏదైతే ఇన్ఛార్జ్ గాని జిల్లా అధ్యక్షుడి పదవికి రాజీనామా చేయటం అనేది నిన్న చూసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ లేదనుకుంటే జిల్లా ఇన్ఛార్జీలు కానీ అనేక మంది భయభ్రాంతులు, అంటే పదవి ఎందుకంటే రక్షించుకోలేని స్థాయిలో వాళ్ళ నాయకుడు వాళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం, ఎక్కడా కూడా అజమాయిషీ లేకపోవటం, ఆర్గనైజేషన్ అనేది తెలియనటువంటి వ్యక్తులు పార్టీ బాధ్యతలు చెప్పడం, ఏదో కార్పొరేట్ సంస్థలాగా నడిపారు తప్పించి ఒక పార్టీ ప్రజాప్రతినిధులుగా ఒక ప్రజా పోరాటాలు చేసేటువంటి పార్టీగా ఆ పార్టీని నడపలేదు. ఏ పార్టీ అయినా కానీ ప్రజా జీవితంలో ప్రజా పోరాటాలు గ్రౌండ్ లెవెల్లో నుంచి అవగాహన ఆర్గనైజేషన్ సెక్టర్ ఉన్నటువంటి నాయకుల్ని ఆ పార్టీ నియమించినప్పుడు మాత్రమే నాయకత్వం దృఢమైనటువంటి నాయకత్వాన్ని ప్రజలకు అందించగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పదవులు అయితే అనుభవించారు కానీ ఏదైనా ప్రభుత్వం పోయింది పదవులు పోయినాయి అనేటప్పటికీ దాన్ని తట్టుకొని జీర్ణించుకొని మళ్ళా ప్రజలకు వెళ్ళి ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల కష్టాల్లో మనం వాళ్ళకు అండగా ఉండాలి, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని నిలదీయాలన్నటువంటి ఆలోచన కానీ ఏ కోణంలో కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరికి కూడా కనిపించట్లేదు. ప్రధానంగా ఎన్నో బాధ్యతలు నిర్వహించి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, డిప్యూటీ సీఎంగా, జిల్లా అధ్యక్షులుగా అనేక మంది అనేక రకాలైనటువంటి పదవులు అనుభవించి ఈ రోజున ప్రజా సమస్యలు గాలికొద్దు ఏదైనా ప్రభుత్వం ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడతా ఉంది, మంచి సుపరిపాలన అందిస్తూ ఉంది. భవిష్యత్తులో మనం ఎక్కడా కూడా దీన్ని రీచ్ అవ్వలేమేమో, భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాదు అన్నటువంటి ఒక భయంతో రాలేము. ఎందుకంటే ఈ రోజున ఏదైనా మనం కూడా జనసేనలోకో లేకపోతే తెలుగుదేశం లేదా బీజేపీలోకి పోతేనే మన యొక్క మనుగడ కొనసాగదు అనేటువంటి ఆలోచనతో ఏదైతే ప్రజాసేవ అనేది తెలియనటువంటి వ్యక్తులు, ఆర్గనైజేషన్ సెక్టర్ అనేది అసలు అర్థమే లేనటువంటి వ్యక్తుల్ని ఏ పార్టీలో అయినా కానీ ఈ యొక్క పదవుల్లో ఏదైతే బాధ్యతలు జిల్లా అధ్యక్షులు కావచ్చు, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే రీజనల్ కోఆర్డినేటర్స్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి పదవులు ఇస్తున్నప్పుడు ఆ నాయకత్వం ఆలోచన చేయాలి. ప్రజల పక్షాన ధీటుగా నిలబడతారా లేదా, ప్రజా సమస్యల మీద ప్రశ్నించగలిగేటువంటి సామర్థ్యం ఉందా లేదా, సమర్థత ఉందా లేదా, వీళ్ళు ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు ఉంటారా లేకపోతే మనం అధికారం కోల్పోయే కూడా మనల్ని అంటిపెట్టుకొని ప్రజల పక్షాన పనిచేస్తారా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క పార్టీలో ఉండాలి. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో ఆ పరిస్థితి లేకపోవడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ వైపు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చూస్తూ ఉన్నారు. వలసల పర్వం అనేది ప్రారంభమైంది, ఇంకా గేట్లు తెరవలేదు, కానీ గేట్లు తెరిస్తే పాటికి మొత్తం పార్టీ జీరో అయిపోయేటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ. మరి అలా చూసుకున్నట్టయితే జనసేనానికి ఎటువంటి పదవి లేకపోయినా ఏమి లేకపోయినా ఆయన అలా నిలబడ్డాడు. ఆయన వెనకాల మీలాంటి వ్యక్తులు ఎందరో రాష్ట్ర వ్యాప్తంగా నిలబడిన పరిస్థితి. ఏం పదవులు అనుభవించకుండా కూడా, ఎటువంటి హోదా లేకుండా కూడా ప్రజా సమస్యలపై ఎన్నాళ్ళు పోరాటం చేశారు. అంటే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం కూడా ఇది ఈ నాయకులందరూ వెళ్ళిపోవడం కారణం అంటారా? నేను చెప్పేది ప్రధానంగా అదే. ఇప్పుడు నాయకుడు పోరాట పట్టుమ కలిగినటువంటి నాయకుడు అయితే కింద సైనికులు కానీ సహచర నాయకులు కానీ పోరాటంతో ఉంటారు. 10 సంవత్సరాలు ఏ రకమైనటువంటి పదవి లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొని
నిలబడి తన దగ్గర ఉన్నటువంటి సహచర నాయకులందరినీ కూడా నిలబెట్టుకొని మరి ధీటుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ అంతకుముందు టీడీపీలో ఉన్నటువంటి కొన్ని విషయాల మీద కానీ స్పందించడం జరిగింది. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా నాయకత్వాన్ని కానీ పార్టీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజలకు సంక్షేమం తప్పించి అభివృద్ధి లేకుండా మొత్తం ఈ రాష్ట్రాన్ని దాదాపు 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. ఆయన ప్రజల్లో గెలిచిన తర్వాత ఏదైతే గెలవక ముందు వాదార్పేదల్లో ముద్దులు పెట్టి గుద్దులు గుద్దారో అదే గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ నాయకులు కూడా దీటైన నాయకులుగా అభివృద్ధి చెందేవాళ్ళు, అవగాహనతో ఉండేవాళ్ళు, పోరాట పటిమలో పెంపొందించేది ఆ రకంగా ఉండేది. కానీ అది లేకనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అయితే పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితిలో ఈ రోజున ఉంది. అలాగే మీరు చెప్పినట్టుగా ఎన్డీఏ కూటమి కనుక గేట్లు తెరిస్తే వైసీపీ ప్రాజెక్ట్ అనేది మొత్తం నీళ్ళన్నీ పోయినట్టుగా గేట్లు తెరిస్తే ప్రాజెక్టులో నీళ్ళు ఎలా పోతాయో పూర్తి స్థాయిలో వీళ్ళు గేట్లు తెరిస్తే పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా? ఈ నాని ప్రభావం ఓవరాల్ గా రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? 100% కూడా ఖాళీ ప్రాజెక్ట్ అయిపోద్ది. ఆ పార్టీలో ఎవరి నాయకులు కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజున ఇంకా ఈ పూర్తిగా ఎన్డీఏ కూటమి పార్టీలు ఏవి కూడా గేట్లు తెరవలేదు, అందరిని ఆహ్వానించట్లేదు. ఎవరైనా వచ్చినా కానీ ఆలోచన చేస్తా ఉన్నారు. ఎక్కడో అడపా తప్పించి జాయిన్ చేసుకుంటలేదు కనుకనే ఆ రకంగా ఉంది. పూర్తిగా జాయిన్ చేసుకుంటారు. గేట్లు తెరిచినట్లయితే మాత్రం ఒక్కడు కూడా పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఏకాకిగా మిగిలేటువంటి పరిస్థితి వస్తుంది. అదే ఇలా చూసుకున్నట్టయితే అసలు నాయకుడికి పోరాట పటిమ ఉండాలి. నాయకుడు అనేవాడు జనసేనలాగా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి అధికారం లేకపోయినా సరే 10 సంవత్సరాలు ఎన్నో అవమానాలు భరించి అన్ని అవమానాలు భరించి కూడా నిలబడ్డాడు. అదే రకంగా మేము కూడా నాయకుడిని బట్టి సైనికులు లేక మేము కూడా అలా నిలబడ్డాం. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరుతో అందరికీ ముద్దులు పెట్టి ఒకసారి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కనీసం ప్రజలను వదిలేశాడు. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉంటేనే ఆ నాయకుడు. అటువంటి నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేకనే ఇటువంటి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి అందరూ కూడా బయట వెళ్ళిపోతున్నారు. ఇంకా కూటమి పవన్ కళ్యాణ్ చూసి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాయకులు బుద్ధి తెచ్చవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నాయకుడు నిలబడితేనే వెనకాల సైనికులు నిలబడతారు. అటువంటి పరిస్థితి వైసీపీలో లేదు. ఇక కూటమి విషయానికి వస్తే గేట్లు అన్ని క్లోజ్ చేసి ఉన్నాం కాబట్టి అలా ఉంది. అదే కనుక కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ పార్టీలో ఎవరు ఉండే అవకాశం లేదు అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు. ఏలూరు